హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ భైరవం మూవీ. విజయ్ కనకమేడల డైరెక్షన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ భైరవం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీకి ఎందుకురా భైరవం అని టైటిల్ పెట్టిండ్రు అనిపిస్తుండే మూవీ చూసేటప్పుడు. తీరా క్లైమాక్స్ చూసినాక ఓరి డేసాలో దీనికోసమా ఇంత ఎవ్వారం, తొక్కలాగే ఉంది అనిపించింది. జస్ట్ ఏదో ఇక వాళ్ళు చేసేదానికి జస్టిఫికేషన్ కావాలి కాబట్టి, దానికి ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కాబట్టి, దానికోసం ఒక కాంతార ఎపిసోడ్ యాడ్ చేసి భైరవం అని టైటిల్ పెట్టి దాన్ని మూవీలో వాళ్ళ కన్వీనియన్సీ తగ్గట్టు వాడుక దొబ్బారు సోదిలాగా. మూవీ స్టోరీలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే ట్రైలర్లోనే చాలా క్లియర్గా అంతే కన్వే చేసేశారు. అండ్ అదేం కొత్త స్టోరీ కూడా కాదు. గుడిమాన్యం, దానికోసం ఒక పొలిటీషియన్ అండ్ విలన్ గ్యాంగ్. సో గుడిమాన్యానికి విలన్స్కి మధ్యలో హీరోస్. అది దక్కించుకోవడానికి విలన్ గ్యాంగ్ ఏం చేస్తారు, హీరో వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అవుతారు, ఏం జరుగుతుంది అనేదే మూవీ. డీటెయిల్స్లోకి వెళ్తే ముగ్గురు హీరోస్కి ఇది కంబ్యాక్ మూవీనే కాబట్టి ఎవరి ఇంట్రడక్షన్స్ వాళ్ళకి గట్టిగానే ప్లాన్ చేశారు. పవర్ఫుల్ ఇంట్రడక్షన్స్ ముగ్గురివి బాగా తీశారు. ఆ తర్వాత ఈ ముగ్గురి రిలేషన్, బాండింగ్, వాళ్ళకి ఆ గుడికి ఉన్న కనెక్షన్, ఎవరి రోల్ ఏంటి అనేది చూపిస్తారు. హీరోయిన్ అతిథి మాత్రం మధ్య మధ్యలో ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అన్నట్టు అనిపించింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో బెల్లమన్న అండ్ అతిథి క్యారెక్టర్స్ కొంచెం రంగస్థలంలో క్యారెక్టర్స్కి ఇమిటేషన్లా అనిపిస్తుంటాయి. వాళ్ళంత యాక్టింగ్ వీళ్ళు చేయలేదులే కానీ ఆ రెఫరెన్సెస్ ఏర్పడుతుంటాయి. హీరోయిన్తో ఉండే సాంగ్స్ కూడా చాలా నాన్ సింక్లో ఉన్నట్టు అనిపించింది. ఏదో సాంగ్స్ కోసమే అక్కడ ఆ సీన్స్ ఫోర్స్ చేసి పెట్టినట్టుండే. సరే అవేమన్నా అద్భుతంగా ఉన్నాయా అంటే అది కూడా లేదు. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు అసలు. మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఓకే ఉంటుంది. తర్వాత విలన్స్ ఎంట్రీ, గుడిమాన్యం కొట్టేయడానికి స్కెచ్, దాంట్లో హీరోస్ రోల్ ఏంటి, ఎట్లా ఆపుతారు అనేది చూపిస్తూ ఒక ఫైట్. ఇక్కడ కాంతారా ఎపిసోడ్ స్పాట్లోకి వస్తుంది, కట్ చేస్తే ఇంటర్వెల్. ఇక్కడి వరకు ఓకే, మూవీ లాగ్ ఉంటుంది కానీ నాకైతే బాగానే అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ట్రైలర్లో చూపించిన వార్నింగ్స్, డైలాగ్స్ అన్నీ పడుతుంటాయి ఒకదాని తర్వాత ఒకటి. తగ్గడమే చూసినావు, ఇప్పుడు నెగ్గడం చూస్తావు, ఆచారం మూర్ఖత్వం, కురుక్షేత్రం మహాభారతం, కన్నేయడం మన్నేయడం, ఇట్లా ప్రాసలో డైలాగ్స్ అన్నీ వదులుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మూవీలో ఉన్న డైలాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ట్రైలర్లో కవర్ చేసినవే. ఈ డైలాగ్స్ అయితే ఉంటాయి కానీ మధ్యలో సీన్స్లోనే మ్యాటర్ ఉండదు. వాణ్ణి చంపుతాడు, వీణ్ణి చంపుతాడు, ఏందిరా అంటే ఏదో చెప్తుంటాడు. ఇవన్నీ ఎగ్జిక్యూషన్లో కన్విన్సింగ్గా లేకుండే. సో దానివల్ల ఏందిరా ఈ పంచాయతీ ఎప్పుడైపోతుంది అని క్లైమాక్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. అండ్ ఈ ఎపిసోడ్స్కి ఇంకో పెద్ద మైనస్ బెల్లమన్ యాక్టింగ్. ధర్మానికి విధేయతకి మధ్యలో కొట్టుమిట్టాడుతున్న కొవ్వొత్తి క్యారెక్టర్ సార్ది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో చూపించడానికి నానా తంటాలు పడ్డాడు. అయినా అవుట్పుట్ మాత్రం ఏంలే, ఉత్తకదే అంతా. సో చూడ్డానికి మనం తంటాలు పడాలన్నట్టు. ఇక క్లైమాక్స్ వరకు సేమ్ ఇదే పంచాయతీ, వేరే ఏముండదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మనోజ్ అన్న కటౌట్ బాగా సెట్ అయింది గజపతి క్యారెక్టర్కి. అన్న యాక్టింగ్ కూడా డీసెంట్గా చేస్తాడు తెలిసిందే. కాకపోతే ఇందులో డైలాగ్ డెలివరీనే కొంచెం తేడాగా అనిపించింది. ఏదో అక్కర్లేని గాంభీర్యం అద్దకు తెచ్చుకున్నట్టు బేస్ వాయిస్తో అరుస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఎందుకట్లా అనేది అర్థం కాదు. ఇక రోహిత్ భయ్య తన స్టైల్లో యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగా చేశారు కానీ కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీకి, ఎక్స్ప్రెషన్స్కి ఇంటెన్సిటీ మ్యాచ్ అవ్వలేదనిపించింది. ఇక బెల్లమన్న ముందు చెప్పినట్టు ధర్మానికి విధేయతకి మధ్యలో కొట్టుమిట్టాడుతున్న కొవ్వొత్తి రోల్లో పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటికీ చాలా కష్టపడ్డాడు. ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది. భైరవన్ రోల్ వరకు మాత్రం బాగా చేశాడు. హీరోయిన్ అదితి శంకర్కి పెద్దగా రోల్ ఏం లేదు. ఏదో సాంగ్స్ అండ్ సాంగ్స్ కోసం కొన్ని సీన్స్ ఫోర్స్ చేసి పెట్టినట్టు అనిపించింది. ఇక ఉన్న స్కోప్లో ఓకే ఓకే అనిపించింది. అండ్ ఒక్కోసారి ఒక్కోలాగా అనిపిస్తుండే చూడ్డానికి. మిగిలిన వాళ్ళు ఆనంది, దివ్య పిల్లాయ్, జయసుధ గారు, వెన్నెల కిషోర్ ఉన్నంత దాంట్లో డీసెంట్గా చేశారు. అండ్ ఇంకోటి, మూవీ బడ్జెట్ ఇష్యూస్ వల్లనో దేని వల్లనో కానీ కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ యూజ్ చేశారనుకుంటా. క్వాలిటీ ఇష్యూస్ క్లియర్గా ఎవిడెంట్ ఉండే. విజువల్లీ చూడడానికి అంత ప్లీజింగ్గా అనిపించలేదు. ఇక అంతకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేవు మూవీలో. దట్స్ ఆల్ అబౌట్ భైరవం మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.